ఇక్కడ మీరు చూస్తున్నది అమరావతిలోని బౌద్ధ స్తూపం. ఈ బౌద్ధ స్తూపం ఒకప్పుడు చూడటానికి ఇలా ఉండేది. బౌద్ధ స్తూపం ఇప్పటికీ కూడా చాలామందికి తెలియని గొప్ప చారిత్రక సంపద కలిగిన ప్రదేశం. కొన్ని వేల సంవత్సరాల క్రితం మన భారతదేశంలో కొన్ని వందల వేల స్తూపాలు ఉండేవి. కానీ ప్రస్తుతం వాటిల్లో కొన్ని మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. వాటిల్లో కూడా చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని స్తూపాలు నిధి వేటగాళ్ల చేతిలో తవ్వకాలకు గురయ్యాయి. అసలు ఈ స్తూపాలు బౌద్ధులకు ఆరాధనా స్థలాలు కావడానికి కారణమేమిటి? అసలు ఈ స్తూపం లోపల ఏముంటుంది? కొన్ని వందల సంవత్సరాలుగా ఎందుకు నిధి వేటగాళ్ళు ఈ స్తూపాలను తవ్వుతున్నారు? ఈ స్తూపాలు ఎలా పుట్టాయి? ఇలాంటి జవాబు తెలియని ప్రశ్నలకు ఈ బౌద్ధ స్తూపాల గొప్పతనం ఈనాటి తరానికి తెలియజేయటమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. నిజానికి స్తూపాలనేవి సింధు నాగరికత పుట్టక మునిపే ఉన్నాయి. ఈ స్తూపాల ప్రస్తావన ఋగ్వేదంలో కూడా చెప్పబడింది. భారతదేశంలో బౌద్ధ మతం కంటే ముందే ఎంతోమంది ఋషులు మునులు మెడిటేషన్ చేసుకుంటూ జీవసమాధి అయిన వారు చాలామంది ఉన్నారు. వారిలో కొంతమందిని మట్టితో కప్పివేసి ఒక మట్టి దిబ్బలా ఏర్పరిచి వాటి చుట్టూ ప్రార్థనలు చేసుకునేవారు. ఆ తరువాత ఈ స్తూపాలు బౌద్ధ మతంలో కూడా నిర్మించడం మొదలైంది. బౌద్ధ గ్రంథమైనటువంటి మహాపరినిర్వాణ సూత్రం ప్రకారం బుద్ధుడు చనిపోయే ముందు తన శిష్యునితో ఏమని చెప్పారంటే, తను చనిపోయాక తన దేహాన్ని దహనం చేశాక తన అవశేషాలను 4 రోడ్లు కలిసే ప్రదేశంలో పెట్టమని చెప్పారు. బుద్ధుడు చెప్పినట్టే తన శిష్యులు ఆ అస్థికలను 8 భాగాలుగా విభజించి భారతదేశం మొత్తం కూడా 8 ప్రదేశాలలో ఆ అస్థికలపై స్తూపాలను నిర్మించి భద్రపరిచారు. ఆ తరువాత 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి ఆ అవశేషాలను బయటకు తీసి వాటిని 84,000 భాగాలుగా చేసి ప్రపంచం మొత్తం కూడా ఎన్నో స్తూపాలు కట్టించారు. కానీ అశోకుడు ఆ 8 స్తూపాలలో ఒకటైన రామగ్రామ నేపాల్లోని స్తూపాన్ని కదిలించలేకపోయాడు. ఎందుకంటే ఈ స్తూపానికి నాగవంశం కాపలా ఉండేసరికి ఆ స్తూపాన్ని కదిలించలేకపోయాడు. ప్రపంచంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు బుద్ధుని అవశేషాలు కదిలించకుండా ఉన్న ఒకే ఒక్క స్తూపం నేపాల్లోని రామగ్రామ స్తూపం. అలా ఈ బౌద్ధ మతం ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. ఈ బౌద్ధ స్తూపాలు మొత్తం 5 రకాలు. వీటిల్లో కొన్ని స్తూపాలలో బుద్ధుని అవశేషాలు ఉంటే, కొన్ని స్తూపాలలో బుద్ధుడు వాడినటువంటి వస్తువులు భద్రపరిచారు. వీటిని భద్రపరచడానికి అశోక చక్రవర్తి అమూల్యమైన బంగారపు వస్తువులు లాంటివి వాడి ఉండొచ్చని ఆ వస్తువుల కోసం ఈ నిధి వేటగాళ్ళు ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన స్తూపాలను తరువాత తరాలకు అందించకుండానే శిథిలావస్థకు చేరుస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న స్తూపం 3వ శతాబ్దంలో అశోక మౌర్యుల పాలనలో స్థాపించబడింది మరియు శాతవాహన మరియు ఇక్ష్వాకుల ఆధ్వర్యంలో విస్తరించబడింది. క్రీస్తు శకం 14వ శతాబ్దం వరకు ఇది మతపరమైన కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. చివరికి అది నిరుపయోగంగా మారి తరువాత కాలక్రమేణా దుమ్ము మరియు చెత్తతో కప్పబడి కనిపించకుండా పోయింది. 1796లో స్థానిక జమీందార్ చింతాపల్లి రాజా యొక్క పనివారు శిథిలాల మీద జారిపడినప్పుడు తవ్వగా ఈ దిబ్బ కనుగొనబడింది. 1 సంవత్సరం తరువాత కొలిన్ మెకొంజీ అనే బ్రిటిష్ ఆర్మీ అధికారి ఈ స్థలానికి వచ్చి స్తూపాన్ని డాక్యుమెంట్ చేసిన మొదటి వ్యక్తి అయ్యాడు. అమరావతిలో ఉన్న ఈ స్తూపం 50 మీటర్ల డయామీటర్ మరియు 27 మీటర్ల ఎత్తులో ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్దది. ఈ స్తూపంలో కొన్ని విరిగిన స్తంభాలు మిగిలి ఉన్నప్పటికీ మహాచైత్య స్థలం నుంచి అన్ని శిల్పాలు తొలగించబడ్డాయి. ఈ స్తూపం అందించిన అపారమైన శిలా సంపద బ్రిటిష్, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు వంటి ముఖ్యమైన మ్యూజియాలలో భద్రపరిచారు. గౌతమ బుద్ధుడు ఒక దేవునిలా కాకుండా ఒక మామూలు మనిషిగా చూసినట్లయితే తన బోధనలతో కోట్ల మందికి అహింస, శాంతి వైపు నడిపించిన గొప్ప వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క అవశేషాలు ఇంకా ఇలాంటి స్తూపాల రూపంలో మనతో పాటు మన భూమి మీద ఉన్నాయంటే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఈ తరానికి, రాబోయే తరాలకి వీటి గొప్పతనం చెప్పాల్సిన బాధ్యత మనందరిది.